ఘాంచీ సాంప్రదాయం ప్రకారం నరేంద్ర మోడీకి తన 13వ ఏట జాషోదెబన్తో నిశ్చితార్థం జరిగింది. అతని 18వ ఏట ఆమెతో వివాహం చేశారు కుటుంబ పెద్దలు. మొదటి నుంచి నరేంద్ర మోడీ జాషోదెబన్కు కుదరలేదనే చెప్పాలి. పెళ్ళి అయిన కొన్ని రోజులకే నరేంద్ర మోడీ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. 2 ఏళ్లుగా ఇంటి ముఖం పట్టనట్టు హిమాలయాల్లో ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ స్వామి వివేకానందుడి స్ఫూర్తితో కోల్కతాలో ఉన్న రామకృష్ణ మఠంలో చేరడానికి సిద్ధమయ్యాడు. కారణాలేమో తెలియలేదు కానీ రామకృష్ణ మఠం వాళ్ళు మోడీని ఆశ్రమంలో చేర్చుకోవడానికి నిరాకరించారు. మరో ప్రయత్నంగా అల్మోరాలో ఉన్న ఇంకో రామకృష్ణ మఠంలో చేరడానికి ప్రయత్నించాడు మోడీ. అక్కడ కూడా వాళ్ళు నిరాకరించడంతో మళ్ళీ గుజరాత్ తిరిగి వచ్చేశాడు. కానీ భార్యతో కాపురం మాత్రం చేయడానికి ఇష్టపడలేదు. నరేంద్ర మోదీ జాషోదెబన్ విడిపోయారు. తనకు వివాహం అయిందన్న విషయం తెలిస్తే ఆర్ఎస్ఎస్లో ప్రచారకగా తీసుకోరని తెలిసి తన పెళ్లిని ఒక రహస్యంగానే ఉంచారు మోదీ. ఆఖరకు 2014లో జనరల్ ఎలక్షన్స్కు నామినేషన్ వేసినప్పుడు తనకు వివాహం అయినట్టు తన భార్య పేరు జాషోదెబన్ అని ప్రకటించారు నరేంద్ర మోదీ. ఈ వ్యవహారం ఆర్ఎస్ఎస్లో పెద్ద దుమారం లేపింది. ఆర్ఎస్ఎస్ని మోదీ మోసం చేశారని కూడా కొందరు విమర్శించారు. కానీ మోదీ ప్రధానమంత్రి అవడాన్ని ఎవరు ఆపలేకపోయారు. అది అతని సంకల్ప బలం. మోదీ గుజరాత్కు రాజు ఎలా అయ్యారో వచ్చే భాగంలో చూద్దాం.